తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శిబిరంలో ఇద్దరు ప్యాకేజీ బ్రోకర్లు తమ పరువు తీశారని, తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఒక కమ్యూనిటీకి చెందిన కమిటీ సభ్యులు షేక్ ఖాదర్ బాషా, షేక్ సలీం వారి మనోవేదన మీడియా ముందు వెల్లడించారు. తాము జువల్దనే ఫిషింగ్ హార్బర్లో పెయింటింగ్ కాంట్రాక్ట్ పని చేయగా దానికి సంబంధించిన బిల్లు కోసం డబ్బులు ఇస్తామంటూ పిలిపించి బలవంతంగా కండువాలు కప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ వారు ఆరోపించారు. ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా తాము భంగపడ్డామని, అయితే తాము వైఎస్ఆర్సీపీలోనే ఉంటామని, టీడీపీలో చేరలేదని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి తాము వైఎస్ఆర్సీపీ విధేయులమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామంటూ చెప్పారు. అందరికీ నమస్కారం. నేను నా ఫ్రెండ్తో కలిసి ఖాదర్ బాషాతో కలిసి పార్టీ కార్యాలయానికి ఫిషింగ్ హార్బర్ పని గురించి మాట్లాడేదానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల మాట్లాడదామని చెప్పి తీసుకొని వెళ్ళి మా ఇద్దరికి బలవంతాన కండవాలు వేశారు. వేసి పార్టీలో చేరండి అని చెప్పి హుసేను ఆఫీసు ఇద్దరు కలిసి లేనిపోని దుష్ప్రచారాలు చేసి వాట్సాప్ మెసేజ్ల్లో కానీ పార్టీ 40 వార్డు దాంట్లో గ్రూప్లో పెట్టేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ప్యాకేజీ లేని తీసుకోలేదు, తీసుకున్నామని చెప్పి లేనిపోని విషయాలన్నీ లేపి వాళ్ళు దుష్ప్రచారాలు చేయడం ఎక్కువైపోయింది. అది ఏ పార్టీలో చేరాలి, ఎవరు ఆధ్వర్యంలో వెళ్ళారు అక్కడికి? అందరికీ నమస్కారం. సలీం అన్న, ఖాదర్ బాషా అన్న టీడీపీ పార్టీ నుండి అక్కడ మర్యాద నచ్చక మనకు వైఎస్ఆర్సీపీలో ప్రతాప్ అన్న దగ్గరకు వచ్చి చేరారు. ఈరోజు ఈయన ఫిషింగ్ హార్బర్లో పెయింటింగ్ డబ్బులు ఏదో కాంట్రాక్ట్ డబ్బులు ఆగిపోయి ఉంటే తీసుకువెళ్దాం ఇస్తామని చెప్పి ఆఫీస్కి పిలిపించి బలవంతాన కండవ ఇప్పించి టీడీపీ పార్టీలో చేరామని చెప్పేసి ప్రతి గ్రూపుల్లో పెట్టేసి వీళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ ఉన్నంతకాలం ప్రతాప్ అన్నతోనే పనిచేస్తామని చెప్పేసి చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ పార్టీలో చేరలేదు, దీంతోనే కొనసాగిస్తాం. ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లారు? టీడీపీ పార్టీ వాళ్ళు తీసుకొని వెళ్ళి చేసిన ప్రభావం అది. టీడీపీ అంటే నమస్కారం, నా పేరు ఖాదర్ బాషా. నేను అంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నానండి. టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరాను. వైసీపీలో చేరినప్పుడు జువల్దన్న హార్బర్ వరకు పెయింట్ వర్క్ చేపిస్తున్నాను. కాంట్రాక్ట్ కావ్య కృష్ణారెడ్డి గారితో జువల్దన్న హార్బర్ వరకు చేపిస్తుంటే అక్కడ 5 వారాల నుంచి బిల్లులు ఆగిపోయి, ఆ బిల్లుల విషయంలో నేను అడిగి పోతే మాకు బలవంతంగా అక్కడ కండవ వేసి మాకు పార్టీలోకి ఆహ్వానించారని చెప్పి ఇప్పుడు లేనిపోయిన ఇది మెసేజ్లు పెట్టి ఇది ఫోటోలు పెట్టి మాకు రెచ్చగొడుతున్నారు జనాలకి. ఇప్పుడు దాంట్లో ఏం లేదండి. ప్యాకేజీ ఏమైనా తీసుకుంటే హుసేన్ అనే అతను, హఫీజ్ అతను ఏమైనా తీసుకున్నారు ప్యాకేజీలో, వాళ్ళకి అడగండి. మేమైతే ఎటువంటి ప్యాకేజీలు అయితే మేము తీసుకోలేదు. వాళ్ళు ఏమైనా తెచ్చిపెట్టుంటే మా ఇంటికి తెచ్చిమనండి, తీసుకుని హ్యాగా ఇంట్లో పెట్టుకుంటాం. అంటే లుచ్చా మాటలు లుచ్చావరాలు చెప్పాల్సిన అవసరం లేదండి మీరు జనాలకి. మా మీద ఎందుకు లేని పని నిందాలు వేసేటం. మేము మాత్రం ఉండేది ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న తోడుగానే ఉంటాం, ఆయన జాడలోనే ఉంటాం. మేము ఆ పార్టీని మాత్రం విడిచే సమస్య ఉండదు. ఎవరైనా నేను చెప్పినా కానీ ఆ పార్టీ విడిచి మేము పక్కకు వచ్చే సమస్య ఉండదు. ఇప్పుడు హుసేన్ వాళ్ళు చెప్తున్నారు, మొన్న టీడీపీ నుంచి అన్సరు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అన్సరు. వెళ్ళినప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళతో హుసేన్ ఆ మసీద్ విషయాలన్నీ మాట్లాడాడు. అప్పుడు ఎవరేం మాట్లాడలేదేమి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా మీద లేని పని నిందలు వేయటం ఎందుకు? ఇప్పుడు మీరు రమ్మన్నారు, వచ్చాము మాట్లాడడానికి. మేము కండవాలు వేసి మా మీద వచ్చేసి లేని పని మెసేజ్లు మీరు పెట్టడం అది రాంగ్ కదా, అంతే.